హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తున్నాడా, లేకుంటే ఏదైనా షూటింగ్ చేపిస్తూ దాన్ని మళ్ళీ ఇక ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు ఎందుకు, డబ్బు ఖర్చు ఎందుకు, ఎట్లా గవర్నమెంట్తో ఉన్నాం కదా మనం ఏం చేసినా నడుస్తుంది అన్నట్టు అంతా అదే ప్రొడ్యూసర్, డైరెక్టర్, అవన్నీ ఏమంటారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఇంకొకటి ఏదో ఉంటారు కదా, అవన్నీ అతనే అయ్యి ఈ షూటింగ్లో అన్నీ నడిపిస్తూ డైరెక్ట్ సినిమా రిలీజ్ చేస్తాడేమో. ఒకసారి తిరుపతి లడ్డు వివాదం అన్నాడా, తర్వాత ఇప్పుడు సరస్వతి ఇండస్ట్రీ ల్యాండ్ గురించి అది అన్నాడా, ఇది మూడోది. సీజ్ ద షిప్ అన్నాడా, ఇది మూడోది. అంటే ప్రతి చోట కెమెరాలు నడుస్తూనే ఉంటాయి కదా, వాళ్ళు ఉంటారు కదా వెనక, అది ఎట్లా డైరెక్ట్ చేయాలి, ఎట్లా పోతున్నా అన్ని వీడియోలు తీయండి, తర్వాత మొత్తం ఎడిటింగ్ లేకుండా డైరెక్టర్ చెప్పడం అది లేకుండా మొత్తం ఒకసారి సినిమా రిలీజ్ చేసుకున్నాం అన్నట్టు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరి పవన్ కళ్యాణ్ పరిపాలన. మొన్న చూడు, వర్షం వచ్చింది, రైతుల ధాన్యం అంతా కుప్ప చేసి పైన కవర్స్ వేసి పెట్టారు, దాని మీద వర్షం పడింది, దాని కింది నుంచి వర్షం పోయింటారు. ఎంతమంది రైతులు, కొంతమంది త్వరగా వేసింటారు పొలం, వరి కానీ ఏదైనా ఆ టైం టు టైం చేసిండ్రు, అవి ఇప్పుడు నానిపోయినాయి. అలాంటివి చూడండి, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అట్లాంటివి చూడాలి. ఇంకా మన ఏపీలో కూడా చేనేత పారిశ్రామికులు ఉన్నారు, వాళ్ళ గురించి చూడండి. అసలు వికలాంగులు ఉన్నారు, తర్వాత వాలంటీర్స్ ఉన్నారు, జాబుల్లోకి ఎంతోమంది ఉన్నారు. అలాంటివి కూడా చూడండి. మీరు చేసుకున్న ఆ సినిమాలో అవి కూడా ఒక భాగమే కదా. అంటే మీరు ఇప్పుడు హోంశాఖ మంత్రిని కొద్ది రోజులు అన్నారు, మీరు తీసుకున్న ప్రతి కాన్సెప్ట్లో అలా అనిపిస్తుంది మీరు చేసేది. ఎట్లా అంటే అది నిజమా కాదో తెలియదు, వెంటనే వెళ్ళి నిర్ధారణ కాకముందే సీజ్ ద షిప్ అన్నారు. అది లడ్డు వివాదం కూడా, అది కల్తీ ఉందో లేదో తెలియదు. సనాతన ధర్మం నేను పాటిస్తున్నా, లడ్డు ఇదేంటి లడ్డు కల్తీ లడ్డు ఉంది, జంతువుల కోత తయారు చేసిండు. ఇట్లా ఆవు జంతువే కదా, ఆవు నెయ్యితో చేయడం తప్పేముంది లడ్డూను అని ఏదేదో సృష్టించి దాన్ని హైలైట్ చేసి, మొత్తానికి ఏం చేసినా హైలైట్ కావాలన్నదే పవన్ యొక్క కాన్సెప్ట్. హైలైట్ అయిపోయి సోషల్ మీడియాలో వైరల్ కావాలి, అట్లా రీల్స్ బాగా చేసుకోవాలి జనాలు కదా. మొన్న కదా ఇదేంటి అఘోరి ఎట్లా హల్చల్ చేసింది, ఎన్ని రోజులు హల్చల్ చేసింది, మహా అంటే ఒక 3 weeks 1 month అంతే. తర్వాత అసలు ఊసేలేదు. అలా పవన్ కూడా అట్లా హల్చల్ చేస్తూ ఉన్నాడు. మరి తర్వాత జమిలీ ఎన్నికలు, అది మనకు కొత్త పదం అనమాట. అది వచ్చినాయనుకో, జమిలీ ఎలక్షన్స్ వచ్చాయనుకో, అప్పుడు ఎన్ని పరిస్థితి. కనీసం మీ ఎమ్మెల్యేలు ఒక 50 మంది అన్న ఉంటే ఆ ఫోన్లే 50 మందిలో ఒక 40 మంది అన్న మిగులుతారు అనుకోవచ్చు. సీట్లు ఎంత లెక్కేసుకున్నా 10 members. జగన్ నీకంటే ఒకటి ఎక్కువే ఉన్నాడు కదా. మీ డిప్యూటీ సీఎం అయింది, నీ సీట్ల గురించి 20 సీట్లు 20 సీట్ల గురించి కాదు,
నువ్వు డిప్యూటీ సీఎం అయింది. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ మీరు ముగ్గురు జనసేన పార్టీ ముగ్గురు కలిశారు కాబట్టి, వాళ్ళతో పొత్తులో ఉన్నావు కాబట్టి, వాళ్ళతో ఏకంగా ఉన్నావు కాబట్టి వ్యతిరేకంగా. అదే 2014లో 19లో ఎంత వ్యతిరేకంగా ఉన్నావు చంద్రబాబు నాయుడికి. ఎట్లా తిట్టేటోనివి, ఎట్లా అనేటోనివి. ఒక్కసారి రీల్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూసుకున్నవే. అవన్నీ చూసుకోకుండా ఏదో ఇప్పుడు వచ్చింది కదా, ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది. పొలిటికల్ ఎవరికైనా అంతే. పాలిటిక్స్లో మీరు ఏది శాశ్వతం కాదు. మీరు కామన్ మ్యాన్ శాశ్వతం, పర్మనెంట్ కామన్ మ్యాన్. ఎందుకంటే నువ్వు ఎంత సీట్లో ఎక్కడ కూర్చున్నా పైన, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కామన్ మ్యాన్ ఇంటి ముందు నిలబడి క్యాన్వాస్ చేయాల్సిందే. అది మీ లెక్కలు. మాలాంటి కామన్ మ్యాన్ ఏంటంటే చేసుకున్న వరకు, తిన్న వరకు ఎంజాయ్ లైఫ్. మీరు అట్లా కాదు. ఉన్నప్పుడేమో మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని సూపర్ 6 పథకాలని ఆశ పెట్టి కామన్ మ్యాన్కి ఇప్పుడు ఊసు లేకుండా పోయింది. అసలు ఆ మాటే లేదు. ఒకవేళ ఏదన్నా 1500 వేస్తాం మీకు, నీ పేరు మీద, నీకు 1500, నీకు 10 అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఆఫీసుల చుట్టూ వీళ్ళను పరిగెత్తండి అని ఆశ చూపించారు చంద్రబాబు నాయుడు. ఏంటి ఇది? పోస్ట్ ఆఫీస్కి ఎందుకు పోవాలి? ఆల్రెడీ నరేంద్ర మోదీ వచ్చి ఆధార్ కార్డులు అన్నాడు, ఇప్పుడేమో పాన్ కార్డు లేదంటున్నాడు, చెల్లదంటున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, కేంద్రం నుంచి మోదీ అట్లా అంటాడు, స్టేట్ నుంచి చంద్రబాబు నాయుడు కొత్తగా పోస్ట్ ఆఫీస్లో పాలసీ పెట్టాడు. ఈ కొత్త రూల్స్ వీటి కోసం మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్లు అంట, ఆధార్ కార్డులు జీరాక్సులు అంట, ఇన్కమ్ సర్టిఫికెట్ జీరాక్సులు, ఏవేవో అన్ని జీరాక్సుల కోసం పరిగెత్తాలి. వాటికి ఒక ఖర్చు ఉంటుంది. మళ్ళీ అవి తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ ఇవ్వాలి? ఎంఆర్ఆర్సీలోనన్నా, ఇంకా ఎక్కడైనా, లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ. ఎక్కడ పోయినా, ఎక్కడున్న ప్రజలను ఏదో ఒక ఇబ్బంది పెట్టి టైం అంటే అవి చేస్తూ పోతుంటే ఒక టైం వేస్ట్ అవుతుంది కదా ప్రజలకు. కామన్ మ్యాన్కి అటు తిరిగి ఇటు తిరిగి మెంటల్ టార్చర్ వాళ్ళకి పెట్టి వీళ్ళు హ్యాపీగా అధికారులు, పొలిటికల్ లీడర్స్, అధికారులు అంటే నేను వేరే వాళ్ళు కాదు, పొలిటికల్ లీడర్ చంద్రబాబు నాయుడు పెట్టింది ఆయనే కదా. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వేస్తాం డైరెక్ట్గా అన్నట్టే కదా లెక్క. ఏంటి ప్రతిసారి ఉన్న అకౌంట్లలో వేయచ్చు కదా, అవి లింక్ అయి ఉంటాయి కదా, గ్యాస్కు లింక్ అయి ఉంటాయి, ప్లస్ అకౌంట్కు లింక్ అయి ఉంటుంది ఆధార్ కార్డు. అవి పక్కన పెట్టి మళ్ళీ పోస్ట్ ఆఫీస్ కొత్తగా లేని వాళ్ళకు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడం. దాంట్లో మీకేమన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ పొలిటికల్ లీడర్స్కి ఏమైనా ఇన్కమ్ ఉంటుందా? ఎందుకు దానికి మళ్ళీ లింక్ పెడుతున్నారు? మరి ఈ బ్యాంకీ అకౌంట్ ఏం కావాలి అంటే బ్యాంకీ పనికిరాదనా, బ్యాంక్ అకౌంట్లు చెల్లవనా? మరి అవి పక్కన పడేస్తే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక స్కీమ్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటారు. ఇదా ప్రతిసారి లీడర్స్, పొలిటికల్ లీడర్స్ మారుతూ ఉంటే ప్రతిసారి పథకాలు మారుతూ ఉంటాయి. ప్రతిసారి బ్యాంక్ అకౌంట్లు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కొత్తగా ఓపెన్ చేస్తూ ఉండాలి ప్రజలు. ఇదా ఈ లెక్కలు, ఈ పత్రాలు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు ఏది చేయాలన్నా మహిళలే ముందెళ్తారు కదా, అందుకోసం మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో, ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో అసలు అర్థమవుతలేదు. ఇదంతా ఒకటి ఎడిటింగ్ లేని సినిమాలాగా చేస్తున్నాడు పవన్. నాకు అదే అనిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు చేసేది, పవన్ కళ్యాణ్ చేసేది ఇది ఒక ఎడిటింగ్ లేకుండా అదే స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ప్రొడ్యూసర్ అన్నీ వీళ్ళే చేసుకొని పవన్ కళ్యాణ్ ఒక మొత్తం కెమెరాలన్నీ ఈయనవే కదా, అదంతా చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తాడు. అంతే ఉంది. ఇంకా అది తప్ప ఇంకా వేరే మార్గం అనిపిస్తలేదు. ఈ సీదర్షిప్ లడ్డు వ్యవహారము, హోమ్ మినిస్టర్ అని చెప్పడం, ఇంకా అదే సరస్వతి పవర్ ల్యాండ్ది అది చేయడం, అవన్నీ స్పెషల్గా కాకుండా దేనికది అన్నీ అటాచ్మెంట్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారు కంపల్సరీ ఈ పవన్ కళ్యాణ్.